10 సంవత్సరాల గడీల పాలనను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్టీ, ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రజాపాలన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు నిర్విరామంగా ప్రజల్లో ఉంటూ ప్రజల్ని అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా చాలా గ్యారంటీలు ఈరోజుకు ఇప్పటికిప్పటికి అమలు జరుగుతున్నాయి. ఉచిత కరెంటు బిల్లు అనేది 0 బిల్లు అందరికీ కూడా వస్తూ ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది 75% అయ్యింది. ఇంకా ఇప్పటికిప్పుడు రేపు 30వ తారీఖు రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ రుణమాఫీ కాని రైతుల మీద కూడా మంచి ప్రకటన చేయబోతున్నాడు. రైతు భరోసా కూడా కల్పించడానికి ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఈ అంతటికి కారణము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు కొంచెం లేట్ కావడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టి ఏ మాత్రం కోలుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారు శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన సీఎం గారు చేస్తున్నటువంటి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని మాకు మంచి రోజులు వచ్చాయనేటువంటి భావనలో ఉన్నారు. కానీ ఆడొగడి ఈరోజు సందుల మూలల్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఇప్పటి వరకు చేసినటువంటి హామీలన్నీ కూడా అమలవుతున్న విధానాన్ని చూసుకుంటే ఇంకా మనకు 1 సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకెన్ని కార్యక్రమాలు జరుగుతాయి? ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఈరోజు. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఈరోజు దొంగ దీక్ష చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినాము కేసీఆర్ చేసిన దీక్షతోని అని చెప్పేసి. కానీ కేసీఆర్ చేసిన దీక్షతో తెలంగాణ రాలేదు. తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకొని కాంగ్రెస్ పార్టీ మరి ఇస్తే వచ్చింది తెలంగాణ తప్పిస్తే ఎక్కడ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ చేస్తే రాలేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు చేస్తున్నటువంటి దీక్షలో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎవ్వరు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క ఉద్యమకారుడు అక్కడ లేడు, ఏ ఒక్క కళాకారుడు అక్కడ లేరు. ఈ రోజంతా పెయిడ్ ఆర్టిస్టులను పట్టుకొని, ఆ పెయిడ్ మాట్లాడేటోళ్ళను పట్టుకొని ఈరోజు దీక్ష వేసుకొని మేమే తెచ్చినాము అని చెప్పేసి ఏదో డబ్బా కొట్టుకొని ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ తప్పిస్తే ఇక ఏది లేదు. ఇక చూడండి, ఇంత మంచిగా ప్రజల గురించి ఆలోచిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మొన్నటికి మొన్న కేటీఆర్ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఈ దేశంలో ఎవ్వరు కూడా చేయలే. ఒక కలెక్టర్ను చంపించే ప్రయత్నం కేటీఆర్ చేసిండు. అటువంటి నియంతృత్వ ధోరణులతో ఇంకా ఓడగొట్టినప్పటికీ, ప్రభుత్వాన్ని దించినప్పటికీ కూడా, ప్రభుత్వము ప్రజల చేత దెబ్బ తిన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేటీఆర్ లోపల కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల లోపల కానీ మార్పు రాకపోతే ఇంకా వాళ్ళకు ఇంకా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చోటు లేదనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.